మంగా కాఫీ కాఫీ చేయడానికి ఇక్కడ గిన్నెలు లేవు. రాత్రి దొంగలు కానీ వెళ్ళిపోయారా? నాకు ఉదయాన్నే జోకులేస్తే మంట. పని మనిషి రాలేదు, అది మ్యాటర్. అయితే వచ్చాక ఇవ్వు, అప్పటిదాకా దొర్లుతూనే ఉంటా. మీరలా చూడకండి, నాకు అసలే సిగ్గు. ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి చూడొద్దంటే ఎలా? అసలు ఎవరు నువ్వు? నన్ను ఆయన పంపించారు. ఆయన? ఎవరాయన? ఎవరికాయన? అదేనండి, మీ సర్వెంటు. అది చెప్పడానికి ఇంత మెలికలు తిరిగిపోవాలా? మెలికలు మా ఆయన ఇంటి పేరండి, మెలికలు నూకరాజు. ఇంతకీ నీ పేరేంటో? ఒంపు సంపుల రత్తాలు. ఏంటి? ఒంపు సంపులు మా ఇంటి పేరండి. ఇంతకీ నేను నచ్చానండి? నచ్చడానికి ఇక్కడ పెళ్లి చూపులు జరగడం లేదు. ఇంట్లోకి వచ్చి పని చూడు. గణేష్ ఇప్పుడు నాకు ఇష్టమైన బ్రాండ్ అండి. నీకు ఇష్టమైన బ్రాండ్ కూడా ఉన్నాయా? ఎస్ అండి, నేను కుక్కు బ్రాండ్ గిన్నెల సబ్బే వాడతాను, చిక్కు బ్రాండ్ బట్టల సబ్బే వాడతాను. ఆ సబ్బు లేదని నేను మాణిక్యం గారి ఇంట్లో పని మానేశాను. ఆ మాణిక్యానికి ఒక కన్ను కనిపించదు కదా, నిజమేనా? నిజమేనండి, ఆవిడకు ఒక కన్ను కనిపించదు, వాళ్ళ ఆయనకు చెయ్యి పని చేయదు. వాళ్ళ ఎదురింట్లో ఉన్న నూకరాజు గారికి ఈ మధ్య మెదడు పనిచేయట్లేదు, అందుకే 2 కోట్లు లాస్ అయ్యారు. వాళ్ళు వెనకిట్లో గురునాథం గారికి చెవులు పనిచేయవండి, ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. మొన్న ఒక రోజు మీరు ఫోర్కు తింటారా అని అడిగితే నువ్వు పిలిస్తే పార్క్ ఎందుకు రానని ఇక్కిచ్చాడండి. నాకు చచ్చేంత భయం వేసింది అనుకోండి. చూస్తుంటే నువ్వు పని మనిషిలా లేవు, లోకల్ న్యూస్ ఛానల్లో ఉన్నావు. ఇంతే కాదండి, స్పెషల్ బులెటిన్స్ కూడా ఉన్నాయి. ఈ కాలనీలో ఎవరితో ఎవరికి టింటింగ్ ఉందో, ఎవరు డైల్ చేస్తే ఎవరి ఫోన్ రింగ్ అవుతుందో. టింటింగ్ అంటే? టింటింగ్ అంటే మీ భాషలో ఎఫ్ఐఆర్ అంటారు. మరి ఇంత నాటుగా మాట్లాడుకో. చిచి, కొత్త పని మనిషి రత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెత్త బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసు రైలు పట్టాలు. అమ్మగారు, ఎవరి మహేష్ బాబు? ఎవరి మేడం? మేడమా? కళ్ళు కనపడలేదా? నా చేతిలో చూపు కనపడలేదా? కొత్త పని మనిషి రత్తాలు. కొత్త పని మనిషి కత్తిలో ఉంది. కత్తుల గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నువ్వు వెళ్ళి గిన్నెలు తోముతావా? గిన్నెలే కాదమ్మగారు, మిమ్మల్ని కూడా తోమేస్తాను. ఏంటి? అదే, మీరు స్నానం చేసేటప్పుడు పిలవండి, నేను ఈ కురుతానంటున్నా. అక్కర్లేదు. అమ్మగారు, మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు, నేను అలాంటిదని కాదు. ఎలాంటి దానికి కాదు? మీ ఆయన గారికి లైన్ వేసేసి మీకు కార్తీక దీపం సినిమా చూపిస్తానని భయపడకండి. నేను మ్యారీడు, నేను అలాంటి పనులు చచ్చినా చేయను. ఎందుకంటే నేను పతివ్రతనండి. ఏంటలా చూస్తున్నారు? ఓ, మీనింగ్ తెలీదా? బాగా తెలుసు. నువ్వు వెళ్ళి పని చూడు. ఆహా, ఏం షైనింగ్, ఐసు బ్లర్ అయిపోయి. మంగా, ఇలాంటి పని మనిషి చచ్చి
ఇలాంటి రత్తాలు ఇన్నాళ్ళు మనకి ఎందుకు దొరకలేదు? తినేటప్పుడు సోదు మాట్లాడకూడదని బాబా తవారే చెప్పాడు. నోరు ముసుకుని టిఫిన్ చేయండి. బాబు గారు, ఆ మీ ప్రశ్నకు జవాబు నేను చెప్పనా? ఒక్క నిమిషం. మీ బాబా మాట్లాడకూడదని చెప్పాడా, వినద్దని కూడా చెప్పాడా? ఏమో నాకు గుర్తులేదు. నువ్వు ప్రొసీడ్ రత్తాలు. మీ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పమంటారు? పేద మనిషిగా చెప్పనా? ఆత్మాభిమానం ఉన్న ఆడదానిగా చెప్పనా? అనుబంధాలు తెలిసిన స్త్రీగా చెప్పనా? కొంచెం ఆగు. నువ్వు సీరియల్స్ ఎక్కువగా చూస్తావా? అవునమ్మ గారు, చీకటి పడ్డ దగ్గర నుంచి తెల్లారేదాకా చూస్తా. రత్తాలు బ్రీఫ్ గా చెప్పు. చెప్పడం బ్రీఫ్ గా చెప్తాను, కానీ శాలరీ మాత్రం డీటెయిల్ గా ఇవ్వాలి. శాలరీ చాలా స్మాల్ మ్యాటర్ రత్తాలు. నాకు పెద్ద మ్యాటర్. 3000కు మించి ఇవ్వను. మరి 3000 నాకెలా సరిపోతుంది అమ్మగారు? కేబుల్ బిల్లు 500, కరెంటు బిల్లు 2500. మీ జీతం దానికే సరిపోతే నేనేం తినాలి, ఏం తాగాలి? నీకు తాగడమాటుందా? అవునయ్య గారు, రోజుకి 6 లీటర్లు తాగుతాను. ఏంటి? మంచినీళ్ళు అమ్మగారు. రత్తాలు, నువ్వు 3000 సరిపోదంటున్నావు కాబట్టి ఇంకో 1000 పెంచా. నేను ఒప్పుకోను. ఇచ్చేది నేను, నువ్వు ఒప్పుకుంటున్నావు అంతే. అయినా మంగా, నువ్వే పని చేయించుకుంటావు కదా. నువ్వు సాటిస్ఫై అవ్వాలంటే రత్తాలు కష్టపడి పని చేయాలి కదా. మరలా చెయ్యాలంటే తను కూడా సాటిస్ఫై అవ్వాలిగా. అందుకే పెంచా. కంటికి నైఫ్గా కనపడుతుందని మనసు క్రికెట్ స్టేడియం అంతా అయిపోయినట్టుంది. మంగా, నీ మనసులో మాట నాకు అర్థమైంది, కానీ అదంతా నిజం కాదు మంగా. అంతా నీ ఇమాజినేషన్, భ్రమ. అయ్యో బాబు, మీరు సినిమాలో లాగా ఇమాజినేషన్ లో సాంగ్ వేసుకుంటారా? కాదు, పకోడీలు బజ్జీలు వేసుకుంటాను. నేను పట్టుకో మేడం. రత్తాలు, నా టవలు వెళ్ళు. మంగా, గిన్నెలు చాలా తలతల్లాడుతున్నాయి, ఇలాగే మెయింటైన్ చేయి. అమ్మగారు, అమ్మగారు, బట్టలను ఉతికి ఆరేస్తానండి. సరే వెళ్ళు. అంటే మరి ఏంటో చెప్పు. ఇలా అడిగానని ఏమనుకోకండి. ఓ, అడ్వాన్స్ కావాలా? రేపు చూద్దాం, వెళ్ళు. అది కాదండి. మరి అమ్మగారు, నేను మీ ఇంట్లో పనికి చేరిన ఈ రోజు నాకు బాగా గుర్తుండిపోవాలి. సరే, క్యాలెండర్ లో రాసి పెడతానులే. వెళ్ళు. అది కాదండి, మీరు నాకు గుర్తుగా ఏమైనా ఇస్తారేమో అని. ఒక్క నిమిషం. ఇందా 100 రూపాయలు. ఇంకా ఏమైనా ఇవ్వండి. ఇంకానా? సరే, ఆ డైనింగ్ టేబుల్ మీద యాపిల్స్ ఉన్నాయి, 1-2 తీసుకెళ్ళు. యాపిల్స్ కాదమ్మగారు, ఒక చీర ఇవ్వండి. చీర? ఒక పాత చీరైనా పర్వాలేదు. పాతదంటే మరీ పాతది కాదు, కొంచెం కొత్తగా ఉంటే బెటర్. పండుగ వస్తుంది కదా, కొత్తగా కొంటానులే. వద్దమ్మగారు, నాకు పాత చీరే కావాలి, అది కూడా ఇవాళే కావాలి. ఇవ్వనంటే రేపు నుంచి పని మానేస్తుందేమో. ఇదిగో ఈ చీర తీసుకో. ఎర్ర చీర నాకే? థ్యాంక్ యూ అమ్మగారు. ఇది చాలా అడ్వాన్స్ పర్సన్ లా ఉంది. పర్ఫ్యూమ్ కూడా కొట్టింది. ఛీ, ఛీ, ఛీ. ఓర్ నాయనో. మెల్ల మెల్ల మెల్లగా అణువను నీడగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా. మెల్ల మెల్ల మెల్లగా అణువను నీడగా. మంగా డార్లింగ్, ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? మంగా, చీర నీరు కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. అమ్మో!
ఈ చీరతో ఇంత ప్రమాదం జరుగుతుందని తెలిస్తే నాకు ఈ చీర వద్దు. ఎగ్జిబిషన్ అనుకున్నావా? అటు వెళ్ళు, వెళ్ళు. ఆ రత్తాలు నా జీవితం చిరిగిదారి టాక్ అయిపోయింది అమ్మగారు. అయ్యగారు అర్జునులు అంటాడు అనుకున్నాను కానీ దుశ్శాసనులు అంటాడు అనుకోలేదు అమ్మగారు. ఇప్పుడు నాకు పురాణం అవసరమా? ఏ పాపం? అయినా ఎర్రచీర కట్టుకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే అయ్యగారు ఎర్రచీర కనపడగానే ఎలక నుంచి వాటేసుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యారులే, వదిలేసేయ్. ఎలా వదిలేయాలి అమ్మగారు? ఈ విషయం నా మొగుడికి తెలిస్తే నన్ను వదిలేస్తాడేమోనని భయంగా ఉంది అమ్మగారు. ఇంత చిన్న విషయం చెప్పడం దానికి ప్లీజ్ మర్చిపో. నేను మర్చిపోతాను కానీ నా మనసు నా శరీరం మర్చిపోదమ్మగారు. ఏడు పాపం. ఇంకో పట్టు చీర కొనిస్తానులే. కొత్త చీర పట్టు చీర కొనిస్తారా? సర్లే, నా కర్మ అనుకుని కొత్త చీర పట్టు చీర కొనిపెడతాను. అయ్యాడు పాపయ్య. పట్టు చీర అనగానే నా ఏడుపు ఆగిపోయింది అమ్మగారు. పొరపాటిది తడబాటిది జాలి. మీకు దొరకగా ఉంటే మీరే గోక్కోండి, నన్నేం గోకొద్దు. నాకు అసలు ఒళ్ళంతా మంటగా ఉంది. మంగా నాకు గజ్జి తామర దురద లాంటి చర్మవ్యాధులేం లేవు. నేను ఆరోగ్యవంతుణ్ణి. కానీ గుణవంతుడు కాదు కదా. ఏదో పొరపాటు జరిగింది మంగా. చీర చూసి చీట్ అయిపోయాను. అంటే చీర కనబడితే పట్టేసుకోవడమేనా? సారీ 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 మంగా. సారీ సారీ సారీ, నిజంగా సారీ మంగా. రమ్మపిల్లరా, ఏంటండి? నేను విన్నది నిజమేనా? అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబు వేసింది నిజమే. అది కదయ్యా, నువ్వు ఉదయం రత్తాలను వాటేసుకున్నావు కదా. ఈ విషయం మీ దాకా వచ్చింది? వచ్చేసింది. ఆ టాపిక్ వదిలేసి నాకు కొన్ని డీటెయిల్స్ చెప్పు. ఏంటా డీటెయిల్స్? రత్తాల్ని ఎలా పట్టుకున్నావు, ఎందుకు పట్టుకున్నావు, ఏ యాంగిల్ లో పట్టుకున్నావు? సార్ ఇప్పుడు మ్యాటర్ వదిలేయండి సార్. ఆ, నువ్వు రత్తాల్ని వదలనప్పుడు నేనెందుకు వదిలేయాలి? వదలను. నువ్వు నాకు డీటెయిల్స్ చెప్పు, లేదా డెమో అయినా చెప్పు. తప్పదా? తప్పదు. మా ఆవిడికి కోపం వచ్చినప్పుడు నువ్వు చర్మ వ్యాధి లాంటి వాడివి, ఓ పట్టాను వదలవు అని తిడుతూ ఉంటుందయ్యా. ఆవిడ గుర్తుపట్టేసింది సార్, అందుకే మీ కాపురం చల్లగా ఉంది. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, చూపించు నువ్వు. తిరగండి. ఆ? రక్తాలు చీపురుతో ఊడుస్తుంది. ఆ. మా ఆవిడ అనుకుని ఇదిగో ఇలా పట్టుకున్నాను, వదిలేశాను. అంతే. ఇలా పట్టుకున్నా రత్తాలు ఏమలేదా? ఏమనలేదు. పెద్ద అరిటాకు తీసుకుని ఆ మూలన కూర్చుని ఏడుస్తూ ఉంది. అది చాలా స్మాల్ మ్యాటర్ అయ్యా. అయితే రేపు నేను ట్రై చేస్తా. అప్పుడు రక్తాలు మిమ్మల్ని ఉందో మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి పట్టుచీర పెనాల్టీ వేస్తా. అమ్మో, అయితే వద్దులే. సర్లే అయ్యా, నేను వస్తా. మంచిది. రాంబాబు, ఈ సంచి పట్టుకో, నేను ఆటోడికి డబ్బులు ఇచ్చేస్తాను. సరిపోయింది. అది అవునులే, పని మనిషి అయితే భద్రంగా అందంగా పట్టుకుంటారు. సంచి పట్టుకోవడం మనకెందుకు వస్తుంది? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు స్పూన్ ని ఒక చేత్తో పట్టుకుని తింటే బాలేదు, రసాలు పట్టుకున్నట్టు రెండు చేతితో పట్టుకుని తిను. మంగా, పొరపాటు జరిగిపోయింది. నువ్వు అనుకున్న రత్తాలని పట్టుకున్నాను. నీకు అప్పుడే సారీ చెప్పాను. ఇంకా టాపిక్ వదిలే మంగా. పొరపాటు జరిగిపోయిందని చెప్తున్నావు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. ఇక నుంచి గుడ్ బై లా. మీ ఇంటికి గెస్టుల్ని తీసుకొచ్చాను. నువ్వు చేసిన పనికి రత్తాల కాపురంలో తుఫాన్ వచ్చిందా రాంబాబు? నా పేరు లాయ రామచంద్రుడు. పురాణాల్లో రాముడులాగా అందరికీ న్యాయం చేస్తాను. ఈయన మా ఇంటికి కాఫీ తాగడానికి వస్తుంటాడు. మీ ఇంటికి మాత్రం కాఫీ తాగడానికి రాలేదు. మరి మజ్జిగ తాగడానికి వచ్చారా? కాదు, నేను రత్తాలకు న్యాయం చేయడానికి వచ్చాను. లాయర్ గారు, అసలు రాంబాబు కూడా అందరికి న్యాయం చేస్తూ ఉంటాడు. పాపం
అదే చేత్తో రత్తాలకి న్యాయం చేయబోయి ఇలా ఇరుక్కుపోయాడు. నేను రత్తాల ముగుడుతో రత్తాలకు విడాకులు ఇప్పించి అతనికి న్యాయం చేయబోతున్నాను. అప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఇంకేం చేస్తాడండి, అతని వల్ల అన్యాయం అయిపోయిన ఈ రత్తాలకి న్యాయం చేస్తాడు. అంతే కదా రాంబాబు? నేడే చూడండి, జగపతి బాబు రమ్యకృష్ణ ఊహ నటించిన గొప్ప కుటుంబ కథా చిత్రం ఆయనకు ఇద్దరు. నేను న్యాయం చేయబోయే ముందు ఎవరికి అన్యాయం జరగనివ్వను రాంబాబు. నువ్వు రత్తాలను బోల్డ్గా హోల్డ్ చేసావు కదా, అందుకే గోల్డ్ లాంటి నీ కాపురములో జోల్ట్ తగిలింది కదూ. అలా తగలటం యాదృచ్ఛికమా లేక రత్తాల్ని తగులుకునే ఉద్దేశం నీకేమన్నా ఉందా అన్న అనుమానం రత్తాల ముగ్గురికి ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. మీరు రత్తాలను హోల్డ్ చేసిన యాంగిల్లో ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్ అంటే దురుద్దేశం ఉంటే నేనప్పుడు ఆమె భర్తను తగులుకుంటాను. చిచి 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 న్యాయం చేస్తాను. రాంబాబు, నువ్వు ఆవిడ్ని ఎలా హోల్డ్ చేసావో నాకు కాస్త చూపించు. నేను ఎలా చూపించాను సార్? నాట్ పాసిబుల్. అంటే నీ ఇంటెన్షన్ లో ఏదో తప్పుంది. రాంబాబు ఓసారి చేసి చూపించవే, ఓ పని అయిపోతుంది. ఏం చేసేది? చేసి చూపించడానికి అదేమన్నా సర్కస్ ఫీటా? రత్తాలు, రాంబాబు ఏమడిగినా చొరవ చూపించట్లేదు, కాస్త నువ్వైనా చూపిస్తావా? సార్ పాపం రాంబాబు ఇబ్బంది పడుతున్నట్టున్నాడు, పోనీ నేను చేసి చూపించనా? అప్పుడు మీ భార్యకి నేను న్యాయం చేస్తా. వద్దులేండి, మీ గోళ మీరు పడండి. లాయర్ గారు, మీరు చూడాలనుకుని చూపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నేను మా ఆవిడ చూపిస్తాం. నో, నేను అలాంటి అడ్జస్ట్మెంట్స్ కు ఒప్పుకోను. నాకు సీన్ ఆఫ్ అఫెన్స్ క్లారిటీగా అర్థం కావాలంటే అసలేం జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఎగ్జాక్ట్ గా నా కళ్ళ ముందు అదే కనపడాలి. తప్పదంటారా? నో వే. మీరిద్దరూ అలాగే ఫ్రీజ్ పొజిషన్ లో ఉండండి. హోల్డ్. నువ్వు ఇటు రావాయా, దగ్గరకు రా. చూస్తున్నావా? చూస్తున్నాను సార్, నాకిక్కడ ఉడికిపోతోంది. సమ్మర్ కదా, భరించు. ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? నేనిప్పుడు చెప్పేది ఏమిటంటే, రాంబాబు రత్నాలను పట్టుకున్న యాంగిల్లో నాకెలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ కనపడటం లేదు. రత్తాలు, రత్తాలు. అంటే ప్రెగ్నెంట్ తెలీదా? నాకు కోర్టు టర్మ్స్ తప్ప మెడికల్ టర్మ్స్ తెలియవు. ప్రెగ్నెంట్ అంటే గర్భవతి. ఇంత ఫాస్ట్ గానా? లాయర్ గారు, మీరే నాకు న్యాయం చేయాలి. ఆయన రెడీగానే ఉన్నారు, నీదే ఆలస్యం. నువ్వు ఆయన ముందుకొచ్చి కన్వీనియంట్ గా నుంచో. రాంబాబు నీ భార్యకి న్యాయం చేస్తే ఆయన నీకు న్యాయం చేస్తాడు. రాంబాబు, ఆ వాటర్. రత్తాలు, నీళ్ళు తాగు. రత్తాలు, నాకు మెడికల్ టర్మ్స్ తెలియవు గానీ మేల్ టర్మ్స్ గురించి బాగా తెలుసు. వాటేసుకుంటేనో కౌగులించుకుంటేనో కడుపులు రావమ్మా. అంత గ్యారెంటీగా ఎలా చెప్పగలరు? నాకు ఇంట్లో పెళ్ళాము, ఆఫీసులో ఇద్దరు లేడీ అసిస్టెంట్స్ ఉన్నారు. నా క్యారెక్టర్ మీద టాలెంట్ మీద అనుమానం పెంచుకున్నావో, నా కోపం వస్తే నీకు నీ పక్కింటి వాడి భార్యకు డైవర్స్ ఇప్పించేస్తా. అమ్మో వద్దులేండి. రత్తాలు, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు?
నన్ను తండ్రి చేసేవా రత్తాలు? నాకు తెలుసు రత్తాలు, నువ్వు పట్నం వచ్చిన పతివ్రతం అని మా అమ్మ చెప్పింది. పద మన ఇంటికి వెళ్దాం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మనకి ఇంకెక్కడేం పని? పదండి అదండి. మంగా ఇంకెప్పుడైనా ఎవరికైనా నీ చీర జాకెట్ ఇచ్చావనుకో అట్టంగా నరికేస్తా నిన్నే. మంగా వస్తున్నా. మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ కోస్తాకొచ్చిన తుఫాన్ లాగా వస్తూ వస్తూ లక్కీగా ఆగిపోయింది. ఈ సందర్భంగా నేను నీకు లంచ్ ట్రీట్ ఇద్దాం అనుకుంటాను. తొందరగా బయటికి రా. వస్తున్నా. నేను చాలా తెలివైన వాడిని రాంబాబు. రత్తాలు బదులు ఆమె ముగుండు పనిలో పెట్టుకున్నాను. నాకు ఎలాంటి రిస్క్ లేదు. మీరు ఎలాగైనా తెలివైన వారు సార్. పాపం వాడిని చూసి జాలేసి నా ప్యాంటు చొక్కా వాడికి డొనేట్ చేశానయ్యా. వదలండి, నేను మీ ఆయన్ని కాదు.